హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్, మెమోరీ టిప్స్ పైన మనం ఒక సిరీస్గా వీడియోస్ తీసుకొస్తున్నాము. ఈ సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో యొక్క లింక్ ఇస్తాను. మీరు ఎక్కడ నుండే వీడియో చూడొచ్చు. అయితే ఎస్ఎస్సి, జీడీ, డిఎస్సి, టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్లకు స్టేటు సెంట్రల్ ఎగ్జామ్స్కి కూడా ఆర్టికల్స్ అడుగుతున్నాడు కాబట్టి వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది చూద్దాము. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. విషయంలోకి వస్తే ఆర్టికల్స్, మెమోరీ టిప్స్. భారత పార్లమెంటు లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి భారత పార్లమెంట్ అంటారు. ఇన్ ఆర్టికల్ 79. అయితే భారత పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఒక బిల్లును లోక్సభ, రాజ్యసభ ఆమోదించి రాష్ట్రపతి గారు సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. బిల్లుకి చట్టంకి తేడా ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ అంటే ఆర్టికల్ 79 గుర్తుపెట్టుకోండి. తర్వాత సంయుక్త సమావేశము, ఉభయ సభల సంయుక్త సమావేశము అని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రపతి గారు ఏర్పాటు చేస్తారు. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ గారు అధ్యక్షత వహిస్తారు. సంయుక్త సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తారో చూద్దాము. ఒక బిల్లు, అది ఆర్థిక బిల్లు కాకుండా ఒక బిల్లు ఒక లోక్సభలో బిల్లు పాస్ అయ్యి రాజ్యసభలో ఆగిపోయినా, లేకపోతే రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలో ఆగిపోయినా, దానిపైన బిల్లుపైన ఎలాంటి కదలిక లేకుండా ఉన్నప్పుడు రాష్ట్రపతి గారు ఇనిషియేటివ్ తీసుకొని సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ అటెండ్ అయ్యి ఆ బిల్లుకి ఆమోదాన్ని తెలుపుతారు. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఆర్టికల్ 108. 108 అనగానే మనకి ఎమర్జెన్సీ గుర్తొస్తుంది. ఇప్పుడు 108 అంబులెన్స్ ఉన్నాయి కాబట్టి 108 ఎట్లయితే ఎమర్జెన్సీ మనం గుర్తుపెట్టుకుంటామో, పరిపాలనకు సంబంధించి, చట్టాలకు సంబంధించిన ఎమర్జెన్సీ ఎప్పుడైతే వస్తుందో, అంటే చట్టం చేయాలి కాకపోతే బిల్లు పాస్ అవుతలేదు, అట్లాంటి సిచ్యువేషన్లలో 108 మనం ఎట్లయితే అంబులెన్స్ కాల్ చేసామో 108 అని, అట్లనే రాష్ట్రపతి గారు కూడా 108 అనే ఆర్టికల్ ఉపయోగించి రెండు సభలలో ఉన్న మెంబర్స్ని ఒక దగ్గర అసెంబ్లీ చేసి దానికి లోక్సభ స్పీకర్ గారిని చైర్మన్గా పెట్టి, అధ్యక్షునిగా పెట్టి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. దాంతో బిల్లు పాస్ అవుతుంది. అయితే ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఇప్పటి వరకు 3 సార్లు జరిగినాయి ఇండియాలో. ఒకటి 1961, 2 1978, 3 2002. 1961 వరకట్న నిషేధ చట్టం, దానిపైన సంయుక్త సమావేశం జరిగింది. సెకండ్ 1978, ఇది బ్యాంకింగ్ సంబంధించింది, అంటే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లు, దానికి సంబంధించి సెకండ్ సారి సంయుక్త సమావేశం జరిగింది. 2002 ఈ పోటాచ్ యాక్ట్, దానిపైన సంయుక్త సమావేశం జరిగింది. అయితే 3 ఉభయ సభల సంయుక్త సమావేశంలో హాజరైన లోక్సభ మెంబర్ ఎవరంటే వాజ్పేయి గారు. ఈ 3 సెషన్లలో అటెండ్ అయినారు. ఇది కూడా చాలాసార్లు అడిగిన గుర్తుపెట్టుకోండి. తర్వాత పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో శాసనాలుగా మారుతాయి. ఒక బిల్లు లోక్సభలో పెట్టి లోక్సభ ఆమోదించి, తర్వాత అదే బిల్లును రాజ్యసభలో పెట్టి రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి గారు సంతకం చేస్తే ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. చట్టానికి బిల్లుకు తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే 111. 3 1లు ఉన్నాయి. ఒక 1 లోక్సభ, ఒక 1 రాజ్యసభ, ఒక 1 రాష్ట్రపతి. 111లో 3, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ, 3 రాష్ట్రపతి. ఆ 3 1లు గుర్తుపెట్టుకోండి.
సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు న్యాయ సలహా అడిగే ఆర్టికల్ 143. మనం కూడా బయట జనరల్గా అడుగుతాం కదా, ఈ జస్ట్ ప్రపోజల్ వేరే అనుకోవద్దు, జస్ట్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. 143 అనేది ఎక్కడ ఉపయోగిస్తారో మీ అందరికి తెలుసు. అట్లనే రాష్ట్రపతి గారు కూడా న్యాయ సలహాని అడుగుతారు సుప్రీంకోర్టుని. అది ఆర్టికల్ 143. తర్వాత భారత రాష్ట్రపతి ప్రధాన కార్యనిర్వహణాధికారి, దేశానికి సంబంధించి ప్రథమ పౌరుడుగా రాష్ట్రపతి గారు ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన ఆర్టికల్ 74. రాష్ట్రానికి గవర్నర్ గారు ఉంటారు, దేశానికి రాష్ట్రపతి గారు ఉంటారు. అయితే రాష్ట్రపతి గారికి ఆర్టికల్ 74, గవర్నర్ గారి ఆర్టికల్ 163. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంతో 89 డిఫరెన్స్ ఉంటుంది. వీటి మధ్యలో 89 డిఫరెన్స్. 89. తర్వాత ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. లోక్సభ ఎలక్షన్లు జరిగిన తర్వాత మెజారిటీ ఎవరినైతే సపోర్ట్ చేస్తారో ఎంపీలు వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఆ ప్రధానమంత్రి చేయాలనుకున్న క్యాండిడేట్ని రాష్ట్రపతి నియమిస్తాడు. నా ఆర్టికల్ వచ్చి 75. అట్లనే గవర్నర్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఎక్కువ మంది శాసనసభ్యులు ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఆ ముఖ్యమంత్రిని గవర్నర్ గారు నియమిస్తారు. దాని ఆర్టికల్ 164. పైన 74 రాష్ట్రపతికి సంబంధించింది. నెక్స్ట్ ప్రధానమంత్రి 75. అక్కడ రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యనిర్వహణాధికారి 163. ఇక్కడ 164. వీటి మధ్య కూడా డిఫరెన్స్ 89 డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి, ఆర్డర్లో వస్తుంది 74, 163, 75, 164. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకు వస్తున్నాయని డౌట్ వస్తుంది. మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి సెంట్రల్ స్టేట్ రెండింటికి సంబంధించిన వ్యవస్థలు ఉంటాయి కాబట్టి వీటిలో డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే మనకు స్టేట్ని గుర్తుపెట్టుకుంటే దాన్ని మైనస్ చేస్తే సెంట్రల్ వస్తుంది, సెంట్రల్లో గుర్తుపెట్టుకుంటే ప్లస్ చేస్తే స్టేట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత కేంద్రంలో అటార్నీ జనరల్, ఫస్ట్ లా ఆఫీసర్ అంటారు ఇతన్ని. అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఇతను రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో ఉంటాడు. ఇతని పదవీ కాలం 3 సంవత్సరాలు. ఇక్కడ ఆర్టికల్ 76. రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఉంటారు. అడ్వకేట్ జనరల్ రాష్ట్రంలో ఆర్టికల్ 165. వీటి మధ్య డిఫరెన్స్ కూడా 89. 74, 75, 76, 163, 164, 165. చూసుకోండి, ఆర్డర్లో ఉన్నాయి. మీకు స్టేట్ అన్నా సెంటర్ అన్నా గుర్తుపెట్టుకోండి. స్టేట్ గుర్తుపెట్టుకుంటే -89 చేస్తే సెంట్రల్ వస్తుంది. లేదు సెంట్రల్నే గుర్తుపెట్టుకుంటామంటే సెంట్రల్ని గుర్తుపెట్టుకొని +89 చేయండి, స్టేట్ వస్తుంది. కాబట్టి మనకు ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెమరీ టిప్స్ మొత్తం ఒక సిరీస్గా తీసుకొస్తాము. ఇంకో 3-4 వీడియోస్ అవుతాయి. వీటిని ఎగ్జామ్ ముందు మనం చూసుకుంటే మనం ఎగ్జామినేషన్ హాల్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.